ఏందుల్లా గట్ల చూస్తుర్రు? ఈ సెల్ఫీల పేరంటం ఏంది అనా? ఏం లేదుల్లా, శ్రీశైలం గేట్లు ఎత్తిర్రు కదా, నేను కూడా రేపు పోదాం అనుకుంటున్నా. పోయినాక ఎన్నెన్ని తీర్ల సెల్ఫీలు దిగితే బాగుంటుందో అని ప్రాక్టీస్ చేస్తున్నా. కానీ పోబుద్ది అవుతుంది. కానీ గా ట్రాఫిక్ను సెల్ఫీలు దిగేందుకు ఎగబడుతున్న జనాలు చూస్తుంటేనే పోవాలనా వద్దా అనిపిస్తుంది. అగో ఎంతమంది ఉన్నరో చూడురి. ప్రాజెక్టులకి వెళ్ళి నీళ్ళు ఎట్లా దుంకుతున్నాయో ఆ నీళ్ళ అందాలను చూస్తందుకు కెమెరాల మెమరీలను నింపుకుంటందుకు వరద వారుతుంది జనాలది శ్రీశైలంకి. ఇగో సెల్ఫీ స్పాట్ల కాడ చూడు ఎట్లా దిగుతున్నారో. బ్యాక్గ్రౌండ్ లో నీళ్లు, ముంగట వీళ్ళు, సెల్ఫీలే సెల్ఫీలు. తెల్లారిన కాడికెళ్ళి షురువైతున్నాయి. చీకట్లు ఏమన్నా ఆగుతున్నాయా అంటే ఎట్లా ఆగుతాయి? 3 రంగుల డిజైన్లతో చెక్కున మెరవబట్టే దుంకుతున్న నీళ్లు. పొద్దుకితే ఆ సీనరీ ఇంకింత అద్భుతమేనాయే. ఇక చూడు తవ్వంతా కార్లు, వ్యాన్లు, బస్సులతో ఎట్ట జామ్ అయిందో. వచ్చిపోయే టూరిస్టులు, భక్తులతోని 10 కిలోమీటర్లు జామ్ అవుతుంది ట్రాఫిక్ అయితే. అటు కొండ మీద మల్లన్న దర్శనం, ఇటు కింద ప్రాజెక్టు కాడ సైట్ సీన్ దర్శనం రెండు కలిసి వస్తాయి. అదిగాక వీకెండ్. ఇక 2 రాష్ట్రాల పబ్లిక్ అంతా శ్రీశైలంతో పట్టిరు. హైదరాబాద్కి వెళ్ళైతే వేల కొద్ది కార్లు, వ్యాన్లన్నీ శ్రీశైలం టూరే వేసినాయి. మరిగా పోయేటోళ్ళు ఎవరన్నా ఉంటే మాత్రం ఓ 3-4 గంటలు ట్రాఫిక్లో ఇరుక్కపోయినా తట్టుకుని ఓపికే ఉంటేనే శ్రీశైలంతో పట్టుర్రి. గిట్లా పొద్దుగాల పోయి అట్లా పొద్దుకంగా ఇంట్లో వాడదామని మాత్రం అస్సలు ఆశ పెట్టుకోకుర్రి.